యుద్ధం మొదలైంది. ట్రంప్కు రిప్లై ఇచ్చిన ఇరాన్. వాట్ నెక్స్ట్? వీడియో చివరి వరకు చూడండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య యుద్ధం 5 రోజులుగా జరుగుతున్న విషయం తెలిసిందే. దాడులు ప్రతిదాడులతో పశ్చిమాసియా రగిలిపోతుంది. ఇరు దేశాల మధ్య గగనతల క్షిపణులు, డ్రోన్లు, యుద్ధ విమానాలతో మండుతుంది. ఈ నేపథ్యంలో అత్యంత కీలక పరిణామం చోటు చేసుకుంది. ట్రంప్ వ్యాఖ్యలకు ఇరాన్ నుంచి షాకింగ్ రిప్లై వచ్చింది. అవును, ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధంలో అత్యంత కీలకంగా చెప్పుకోవాల్సిన పరిణామం తాజాగా చోటు చేసుకుంది. ఇప్పటికే ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు పీక్స్కి చేరాయని అనుకుంటున్న వేళ ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హెచ్చరించారు. దీనికి బదులుగా ఖమేనీ చేసిన పోస్టు ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. వివరాలకు వెళ్తే, ఇరాన్ సోకాల్డ్ సుప్రీం లీడర్ ఖమేనీ ఎక్కడ దాక్కున్నారో తమకు తెలుసని, ఆయనను చంపడం తమకు పెద్ద సమస్య కాదని, కాకపోతే ప్రస్తుతం ఆ పని చేయాలనుకోవడం లేదని, ఆయన బేషరతుగా లొంగిపోవాలని, లేదంటే పరిస్థితులు తీవ్రంగా మారతాయని హెచ్చరిస్తూ సోషల్ మీడియా వేదికగా ట్రంప్ ఓ పోస్ట్ పెట్టారు. ఈ పోస్ట్ తీవ్ర చర్చాంశనీయంగా మారింది. ట్రంప్ తదుపరి నిర్ణయం ఏంటనేది ఆసక్తిగా మారింది. ఈ నేపథ్యంలో ట్రంప్ పోస్ట్ చేసిన కొన్ని గంటల తర్వాత అలీ ఖమేనీ ఎక్స్ ఖాతాలో ఓ పోస్ట్ దర్శనమిచ్చింది. నమీ పేరుతో యుద్ధం మొదలైంది. అలీ తన జాల్ఫికర్తో కలిసి ఖైబర్కు వచ్చేశారు అని అందులో రాశారు. దీంతో పాటు ఖడ్గం చేతబట్టి కోట గేటు వద్ద ఓ వ్యక్తి ఉన్న ఫోటోను దీనికి జత చేశారు. ఆ సమయంలో కోటపై నిప్పుల వర్షం కురుస్తున్నట్లు ఆ చిత్రంలో ఉంది. దీంతో ఇరాన్ చెప్పాలనుకున్నది చెప్పేసిందని, యుద్ధం మొదలైందని, ఇది మరింత తీవ్రతరం కాబోతుందని అంటున్నారు పరిశీలకులు. ఆ తర్వాత కాసేపటికే ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ మరో పోస్ట్ పెట్టారు. మేము ధీటుగా ప్రతిస్పందిస్తాం, ఎవరిపైనా దయ చూపేది లేదు అని ఆ పోస్టులో రాసుకొచ్చారు. దీంతో ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధంలో 6వ రోజు ఏం జరుగుతుందనేది తీవ్ర సంచలనంగా మారింది.